సో ఫస్ట్ రెమెడీ మనం ఏం చేస్తాము, భూమికి సంబంధించి మనం రెమెడీ చేస్తాం. భూమికి సంబంధించి ఎలా అంటే, ఒక పేపర్ పైన మీ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసేసి, ప్రజెంట్ ఇప్పటికిప్పుడు మీరు ఏ బాధతో అయితే మీరు బాధపడుతున్నారో, దేనికోసమైతే మీరు బాధపడుతున్నారో అది ఆ పేపర్ పైన రాసేసి భూమి లోపల మనం ఇచ్చేస్తాం. భూమి లోపల కొంచెం ఒక చిన్న గుంతలాగా తీసి అందులో పెట్టేసి కప్పేసి అక్కడితో ఆ బాధను మనం మర్చిపోవాలి. ఎందుకు మర్చిపోవాలంటే, భూమాతకి ఇచ్చేసాం, మన నుంచి దూరం చేసి అమ్మకి ఇచ్చేసాం. నువ్వు మళ్ళీ అదే బాధతో నువ్వు బాధపడుతూ ఉన్నావంటే ఆ బాధను మనం మన నుంచి దూరం చేయలేదు అని అర్థం. చాలామంది మా బాధ అనేది నా నుండి దూరం అయిపోవాలి అని ఈ యొక్క దశ మహావిద్యల్లో అయితే కనుక ధూమావతికి పూజ చేస్తారు. మామూలుగా మనం ఏ పూజ చేసినా, ఏ దేవుణ్ణి కోరుకున్నా నాకు అది కావాలి ఇది కావాలి అని కోరుకుంటాం. కానీ ఆ అమ్మవారికి చేసేటప్పుడు, ధూమావతి అమ్మవారికి చేసేటప్పుడు మాత్రం నా నుంచి ఇది దూరం చెయ్యి, నా నుంచి ఇది దూరం చెయ్యి అని కోరుకుంటాం. నాకు ఇది ఇవ్వు అని ఆమెని కోరుకున్న ఆమె ఇవ్వదు. మన నుంచి ఉన్నదాన్ని దూరం చేస్తుంది. కాబట్టి మన నుంచి ఏది వద్దు అంటే, మనలో మనం ఏదైతే బాధపడుతున్నామో ఆ బాధను వద్దు అనేసి మనం కోరుకుంటాం. కాబట్టి అలాగే మనం ఈ యూనివర్స్కి సంబంధించి మనం చేసే రెమెడీ ఎలా ఉంటుందంటే, మన పూజలు అవి ఇవి మనం ఏం చెప్పాం. ఓన్లీ యూనివర్స్కి సంబంధించి చిన్న చిన్న రెమెడీస్ మాత్రమే మనం చేసుకుంటూ ఉంటాము. దానిలో ఫస్ట్ రెమెడీ మనం చేసుకోవాల్సింది ఇదే. మనకున్న బాధలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దూరం చేయమనేసి, ఆ బాధలన్నీ కూడా మనం ఒక పేపర్లో రాసి భూమాతకి ఇచ్చేసి అక్కడితో అది వదిలేయాలి. ఒకవేళ వదలలేకపోయినామా, ఎన్ని రోజులు అయితే మనకు టైం పడుతుందో అన్ని రోజులు చేయాల్సింది. ప్రతిరోజు పేపర్ పైన రాసుకుని దానిని భూమిలో పెట్టేసుకోవాల్సింది. భూమిలో పెట్టేసి అమ్మకి ఇచ్చేస్తున్నట్లుగా అమ్మకి కృతజ్ఞత చెప్పుకుని, మనం చెప్పుకునేటువంటి ఈ హోపోనోపోనో ఏదైతే ఉందో, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని, సో అలా అమ్మకు చెప్పుకుంటూ, క్షమించమ్మా, నేను నా అంతటా నేను తెచ్చుకున్న బాధ అనేది నేను భరించలేకపోతున్నాను, నేను దేన్ని సాల్వ్ చేసుకోలేకపోతున్నాను, అందుకని నిన్ను ప్రార్థిస్తున్నాను, నా నుండి ఈ బాధను దూరం చేసేసే, నా నుంచి ఈ బాధను తీసేసుకో అనేసి మనం అమ్మవారికి చెప్తూ, భూమాతకు చెప్తూ ఆ యొక్క రెమెడీని చేస్తాం. అలాగే వాకింగ్ చేసే ప్రతిసారి, వాకింగ్ చేసేటప్పుడు కానివ్వండి, మనం వెళ్తున్నప్పుడు కానివ్వండి, మనం నడుస్తున్నప్పుడు కానీ ఆ భూమి యొక్క స్పర్శను మనం దానిని ఆస్వాదించాలి. దాని యొక్క ఎనర్జీని మనం తీసుకోవాలి. భూమి నుంచి వచ్చే ఎనర్జీ చాలా హై ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని మనం తీసుకోవాలి. ప్రతిదీ ఈ యొక్క ఎనర్జీని మనం తీసుకోవాలంటే భూమి నుంచి వచ్చేటటువంటి ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ తినడం వల్ల, మనం ఓన్లీ వెజిటేరియన్ అయి ఉంటే గనక ఆ ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, నాన్ వెజ్ అనేది తినకూడదు. ఎందుకు తినకూడదు ఏంటి అనేది టాపిక్ నేను క్లాస్ల తర్వాత చెప్తాను. మనం భూమి నుంచి వచ్చే ఈ యొక్క ఆకుకూరలు ఇవన్నీ తినడం వల్ల భూమిలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ వాటిల్లో కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఎనర్జీని మనం తీసుకోవడానికి ఉంటుంది. అవి తిన్నప్పుడు ఆ ఎనర్జీని మన లోపల అణువు కూడా మనకి ఫామ్ అయిపోయి ఉంటుంది. సో భూమి నుంచి ఆ ఎనర్జీని మనం అలా తీసుకోవచ్చు. వాటర్ దగ్గర వచ్చేసరికి మనం ఆ యొక్క ఎనర్జీ, నెక్స్ట్ చక్ర వచ్చినప్పుడు కూడా మీకు చెప్తాను. బట్ చిన్న చిన్న రెమెడీస్ మనం ఏవైతే ఫాలో అవుతామో వాటి వరకు మాత్రమే నేను చెప్తున్నాను. అవి మీరు చేసుకోండి. ఇందులో ప్రతిదీ చేసుకోండి. ఎందులో నుంచి మనం ఎనర్జీని, మన బాడీ ఏ ఎనర్జీని క్యాచ్ చేసుకోగలుగుతుంది అనేది మనకు తెలియదు. కాబట్టి ప్రతిదీ చేస్తూ ఉంటే అందులో ఉన్న ఎనర్జీ మనం తీసుకోగలుగుతాం.
కొంతమందికి వాళ్ళకున్నటువంటి ఎనర్జీ ప్రకారం కొన్ని అటాచ్ అవుతాయి, కొన్ని అటాచ్ అవ్వవు. మనం ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని బట్టి, మన ఆరాని బట్టి ఆ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి. సో వాటర్కి సంబంధించి మనకి ఏదైతే కావాలో అవి అన్నీ జరిగినట్లుగా ఒక పేపర్ పైన రాసుకొని, ఆ పేపర్ని ఒక షెల్ఫ్లో పెట్టేసుకుని, దానిపైన వాటర్ గ్లాస్ని పెట్టుకుని, ఆ వాటర్ గ్లాస్ని ప్రతిరోజు రోజుకి 2 సార్లని కాదు, మీకు ఎన్నిసార్లు పాసిబుల్ అయితే అన్నిసార్లు ఆ వాటర్ని పారబోసేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్ వాటర్ పెట్టండి. పెట్టేటప్పుడు పారపోసేటప్పుడు కూడా ఆ యొక్క గ్లాస్కి హోపోనోపోనో చేసుకోండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ యూ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేసి. సో మన ఆ ఫ్రెష్ వాటర్ ఆ పేపర్ పైన పెట్టినప్పుడు అప్పటి నుంచి అందులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది వాటర్ తీసేసుకుంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే ఆ గ్లాస్లో వాటర్ తొందరగా ఆవిరైపోతాయి. మీరు గమనించవచ్చు, చాలా ఈజీగా గమనించవచ్చు. అందులో వాటర్ చాలా తొందరగా ఆవిరైపోతాయి అందులో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే. లేదంటే నార్మల్గానే ఆ ఎనర్జీ ఆవిరైపోతుంది అనమాట. సో అందుకని అందులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఆ వాటర్ గ్లాస్లోకి వస్తుంది. ఆ వాటర్ని పారబోసేసి మళ్ళీ మనం కొత్తగా ఫ్రెష్ వాటర్ని నింపి ఆ గ్లాస్ కడిగేసి మళ్ళీ కొత్త వాటర్ని నింపి మళ్ళీ దానిపైన పెడతాం. ఓకే, అలా చేస్తున్నప్పుడు రోజుకొకసారైనా సరే ఆ పేపర్ని తీసి అందులో మీరు ఏమేమి రాసుకున్నారు అవన్నీ కూడా మళ్ళీ చదవండి. చదివి మళ్ళీ ఫోల్డ్ చేసి అక్కడ పెట్టేసి మళ్ళీ ఆ వాటర్ గ్లాస్ని మార్చి పెట్టండి. ఓకే, అది ఒక రెమెడీ. సో అలాగే ఎంట్రన్స్లో మీరు ఇంట్లోకి వస్తున్నటువంటి ఆ ఎంట్రన్స్లో ముద్ద కర్పూరం పెట్టుకోండి. ముద్ద కర్పూరం పెడితే ఏమవుతుందంటే ఆ స్మెల్ మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఇల్లంతా కూడా కర్పూరం వాసన వస్తుందంటే ఆ ఇంట్లో దేవతలు తిరుగుతున్నట్లుగా మనం భావన చేస్తాము. దైవం మన ఇంట్లోనే ఉన్నట్లుగా భావన చేస్తాం. కాబట్టి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఎంట్రన్స్లో కర్పూరం పెట్టుకోండి. మనం ఇంట్లో లోపలికి రాగానే కర్పూరం వాసన కానీ లేదా సిన్నమన్ స్టిక్ అంటే అది ఏం చెక్క, దాల్చిన చెక్క అయినా అది చెక్క పౌడర్ని పెట్టండి. లేకపోతే ఇల్లంతా కొంచెం అక్కడక్కడ జస్ట్ ఇట్లా కొంచెం ఒక్కొక్క మూల కొంచెం కొంచెం వేసినట్లుగా అలా అయినా పెట్టండి. ఆ స్మెల్ కూడా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పంపించేస్తుంది. సో మొత్తం ఇల్లు మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఏ మూల ఎక్కడ కూడా డస్ట్ అనేది ఉండకూడదు. ఎక్కడైనా సరే మన పాత వస్తువులు తర్వాత ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చులే అనేసి ఎక్కడో ఒక దగ్గర పెట్టేస్తూ ఉంటాం. పైన సజ్జ పైననో ఎక్కువ మూలలను ఒక సంచుల్లోనో అట్లా పెట్టేస్తాం. అలా పెట్టకూడదు. అవి ఎప్పుడు వాడేటివయ్యే ఉండాలి. సో ఎందుకంటే అందులో కూడా వచ్చేసి నెగిటివ్ ఎనర్జీ అందులో చేరి కూర్చుండిపోతుంది. మనకి ఒకటేసారి మనకి ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ మన మీద పడుతుందో, ఒక బాధ ఎప్పుడైతే మన మీద వచ్చి పడిపోతుందో, దాని గురించి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అలా ఆలోచించినప్పుడు ఒకదాని వెనుక ఒకటి ఆ నెగిటివ్ ఎనర్జీ వచ్చేసి ఇంకా అన్నీ మనకి బాధల మీద బాధలు చూపిస్తూ ఉంటాయి. కేవలం మన ఇంట్లో ఉండేటటువంటి మూలనున్నటువంటి వస్తువుల వల్ల మాత్రమే మనకి ఈ బాధలన్నీ ఒకదాని వెనుక ఒకటి వెంటనే మన మీద పడిపోతుంది. ఎందుకంటే ఎలా అంటే ఒక పైన కూర్చోబెట్టిన మన సజ్జ పైన కూర్చోబెట్టినటువంటి ఆ నెగిటివ్ ఫోర్స్ ఏదైతే ఉందో మన మీద కూడా నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్గా మనం బాధపడుతున్నప్పుడు ఆ ఫోర్స్ కూడా వచ్చేసి మన మీద పడిపోతుంది. కాబట్టి అది ఒకటి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ విషయంలో మాత్రం ఏముందిలే అనేసి మనం
ఇది చేస్తాము. బట్ ఆ చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనము ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా మనం వాటర్ నుంచి ఎనర్జీని తీసుకోవాలి. మనం స్నానం చేసేటప్పుడు కానివ్వండి, అలా ఆ వాటర్ మనం ప్రతిసారి నదికి వెళ్ళి స్నానం చేయలేము, సముద్రానికి వెళ్ళి స్నానం చేయలేము. వెళ్ళినప్పుడు అందులో మనం ఎంజాయ్ చేస్తాం, ఆ ఎనర్జీని మనం తీసుకుంటాము. అందులో కూర్చొని కొంతసేపు మెడిటేషన్ లాగా చేయండి, వెళ్ళినప్పుడు బాగుంటుంది. బట్ మనం రోజు వాటర్తో మనం చేసే పని స్నానం అవి క్లీన్ అంతే. సో స్నానం చేసేటప్పుడు ఆ ఎనర్జీని, ఆ వాటర్ నుంచి ఉన్నటువంటి ఆ ఫోర్స్ని, ఆ ఎనర్జీని మనం తీసుకోవాలి. అలాగే ప్రతిదీ పంచభూతాల్లోంచి వచ్చే ప్రతి దానిలో నుంచి మనం ఆ ఎనర్జీని ఫీల్ అవ్వాలి, తీసుకోవాలి. ఓకే. రెమెడీస్ అంటే ఎక్కువ ఇదే. మళ్ళీ ఇంకొకటి, మన బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకొక పేపర్ పైన రాసేసుకుని దాన్ని కాల్చేసి విశ్వంలోకి పంపించేసేయాలి, ఊదేసేయాలి. సో అలా ఊదేసినప్పుడు అలా మన బాధలు కూడా అలా క్లియర్ అయిపోయింది అనేసి మనం ఊహించుకుంటూ ఆ యొక్క పేపర్ పైన మన యొక్క బాధలు రాసి దానిని కాల్చేసి దానిలోంచి వచ్చిన ఆ బూడిదని గాలిలోకి మనం వదిలేసేయాలి, విశ్వంలోకి. ఏ టైంలో అయినా చేయొచ్చు. మనం చేసే ఈ పనులకి, మెడిటేషన్కి, మనకున్న కోరికలకి, ఆలోచనలకి టైం అంటూ ఏది ఉండదు. ప్రతి టైము మంచి టైమే. ఓకే. మనం కూర్చోగలగాలి, కాన్సన్ట్రేషన్ పెట్టగలగాలి. బాధల మీద మనం పెట్టే అంత కాన్సన్ట్రేషన్ మనం వీటి మీద పెడితే చాలా తొందరగా మనం వాటి నుంచి డైవర్ట్ అవ్వచ్చు. ఓకే. అవి వస్తాయి, రావని నేను చెప్పట్లేదు. అవి వచ్చినప్పుడు మనం దాన్ని పట్టించుకోకుండా ఉంటే వీళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు అనేసి అవి వెళ్ళిపోతాయి. మన కాన్సన్ట్రేషన్ మొత్తం మనకి ఏది కావాలో దానిపైన ఉండాలి. మనల్ని ఏది బాధ పెడుతుందో దానిపైన ఉండకూడదు. ఫస్ట్ అది గమనించండి. సో అందుకని ఈ రెమెడీస్ అన్నీ చేస్తూ ఉంటాం మనం. ఖచ్చితంగా చెయ్యండి అని మేము చెప్పేది కూడా అందుకే. చేసేస్తే వస్తాయని కాదు, మన మైండ్ డైవర్ట్ అవ్వాలి, మనం డైవర్ట్ అవ్వాలి. బాధ నుంచి మన హ్యాపీనెస్ వైపు మన యొక్క మైండ్ కాన్సన్ట్రేషన్ అటు వెళ్ళాలి. అందుకే మనం ఈ యొక్క రెమెడీస్ చేస్తాం. సో కామెంట్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు, బట్ అవన్నీ కూడా మనం పట్టించుకోకూడదు. జస్ట్ మనం ఎందుకు ఇవి చేస్తున్నామంటే ఎక్కువ శాతం మన మైండ్ దీని మీద ఉండాలి. కాబట్టి ఈ యొక్క రెమెడీస్ అన్నీ మనం చేస్తాం. మనం ఎప్పుడు మనకి ఏది కావాలో దానిపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. మనల్ని బాధించే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండకూడదు. దేనికంటే మన యొక్క ఎనర్జీని మనం అటు పెట్టి మన యొక్క ఎనర్జీని మనం వృధా చేస్తున్నాం. ఒకటి, మనల్ని మనం బాధించుకుంటున్నాం. మనం బాధపడడం వల్ల మనల్ని మనం బాధించుకుంటున్నాం. దేవుడిచ్చిన ఈ శరీరాన్ని ఈ ఆరోగ్యాన్ని మనంతట మనం పాడు చేస్తున్నాం. కాబట్టి మనం బాధపడకూడదు. వాటంతట అవే వస్తాయి, వాటంతట అవే వెళ్ళిపోతాయి. వాటి గురించి ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. వాటి గురించి బాధపడకూడదు. కానీ నీ ఆరోగ్యం పాడైతే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది. దేవుడిచ్చిన ఈ యొక్క దేహం ఎంత పవర్ఫుల్ దేహం అంటే మన యొక్క కర్మల్ని దగ్ధం చేసుకోవడానికి మానవ జన్మ అనేది మనకిస్తాడు. సో ఈ జన్మ ఇచ్చినప్పుడు, ఈ దేహాన్ని ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఈ దేహం ఎంతో విలువైనది, ఎంతో ఖరీదైనది కూడా. సో శ్వాస తీసుకోలేకపోతే ఆ శ్వాస తీసుకోవడానికి మనం ఎంత ఖర్చు పెడతాం? ఐసీయూలో ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు? ఒక్కసారి ఆ విధంగా ఆలోచించి ఈ దేహాన్ని బాధ పెట్టడం మానేయండి. ఫస్ట్ ఖచ్చితంగా ఇదే చేయాలని కాదు, మీ మైండ్కి ఏది అనిపించింది అంటే అదే నీ సోల్కి కరెక్ట్. కాబట్టి చెయ్యండి ఈ యొక్క రెమెడీస్. ఇంకా మనం మాట్లాడుకునేటప్పుడు వేరే వేరే రెమెడీస్ కూడా నేను చెప్తూ ఉంటాను మన క్లాస్లో. సో అవన్నీ కూడా నోట్ చేసుకోండి. అలాగే
ఈ నిన్న నేను వాటర్ బాటిల్స్ పెట్టాను, ఇవి ఎందుకు పెట్టారనేసి అడిగారు. నేను ఒకసారి అది ఒకటి చెప్పేసి నేను క్లాస్ అనేది క్లోజ్ చేస్తాను. 6 అవుతుంది. సో వర్క్స్ ఉంటాయి కాబట్టి. ఓకే. సో అది గాజు వాటర్ బాటిల్, బ్లూ కలర్ గాజు వాటర్ బాటిల్. బ్లూ కలర్ అనేది మనకి చాలా ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది. ఫస్ట్ అది గమనించండి. సో బ్లూ కలర్లో ఆ గాజు వాటర్ బాటిల్ అనేది, గాజు పదార్థం అనేది మనకి భూమి నుంచే తయారవుతుంది. భూమి నుంచి అది తీసుకునేది. ప్లాస్టిక్ అనేది యూస్ చేయొద్దు. ఈ రోజు నుంచి వీలైనంత వరకు ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయండి. వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఓకే. మనం భూమికి హాని కలిగిస్తున్నట్లు వాడేవాళ్ళు ఉంటే తయారు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడైతే వాడేవాళ్ళు క్లోజ్ అవుతారో, ఆపేస్తారో, తయారీ అనేది కూడా తగ్గుతుంది. ఏదైనా అంతే. నాన్ వెజ్ అయినా సరే, తినేవాళ్ళు ఉంటే అమ్మేటవాళ్ళు ఉంటారు. పెంచుకునేది తర్వాత విషయము. అది తినేవాళ్ళు ఉంటే వాళ్ళు అమ్ముతూ ఉంటారు. వాళ్ళు హింసించి దాన్ని బాధ పెట్టి చంపేసి మనకి మాంసం లాగా చేసి ఇస్తారు. మనం తింటున్నాం కాబట్టి వాళ్ళు ఇస్తారు. కానీ చంపిన వాళ్ళది ఎక్కువ పర్సెంట్ ఉంది. తిన్న వాళ్ళకి 80% పాపం తగులుతుంది. వాడు చంపి అమ్మింది వాడి పొట్టకూటి కోసం మీరు తింటున్నారు కాబట్టి వాడు ఆ ఉపాధిని ఎంచుకుని అది చేస్తున్నారు. ఒకవేళ తినేవాళ్ళు లేకపోతే వాళ్ళు వేరే ఉపాధి చేసుకుంటారు కదా. ఇది ఒక్కటే ఉండదు, వేరే ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. డబ్బు సంపాదించడానికి కానీ, తిండి సంపాదించుకోవడానికి కానివ్వండి, దేనికైనా సరే ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. నీతిగా నిజాయితీగా సంపాదించినా కూడా సంపాదించుకోవచ్చు. ఓకే. పొట్టకూటి కోసం మనం తినే 4 ముద్దల కోసం మనం హింస పెట్టి సంపాదించి ఆ హింసను తినాల్సిన అవసరం లేదు. కాబట్టి ఓకే, డైవర్ట్ అవుతుంది. సో ఆ బాటిల్ అనేది, గాజు బాటిల్ అనేది మంచిది. సో అందులో మీరు వాటర్ని నైట్ టైము 2 బాటిల్స్ తీసుకోండి. 2 బాటిల్స్ తీసుకుని నైట్ టైము దాని నిండా వాటర్ని పెట్టేసి మూత పెట్టేసి నైట్ టైము మూన్లో పెట్టండి. బయట వాతావరణంలో పెడితే అవి మూన్ గేజింగ్ వాటర్ అవుతాయి. అంటే మూన్ నుంచి ఎనర్జీ తీసుకున్న వాటర్ అవి. సో ఆ మూన్ నుంచి ఎనర్జీ తీసుకున్న వాటర్ని మనం తాగడం వల్ల మన మైండ్, ఆలోచన విధానం, ఆలోచించే శక్తి, ఎనర్జీ అవన్నీ కూడా మనకి బలాన్ని ఇస్తుంది. ఎప్పుడైనా సరే మీరు మానసికంగా బాధపడుతున్నారు అంటే ప్రతిరోజు ఈ నైట్ చంద్రుడి వాతావరణంలో కూర్చోండి. కొంతసేపు ఒక 1/2 hour మెల్లగా కూర్చొని మెడిటేషన్ చేసుకోండి. సైలెంట్గా కూర్చోండి. ఆలోచనలు వస్తే రానివ్వండి, కానీ సైలెంట్గా కూర్చుని ఆ ఎనర్జీని తీసుకుంటున్నట్లుగా భావన చేస్తూ, చంద్రుడి దగ్గర నుంచి ఆ ఎనర్జీని తీసుకుంటున్నట్లుగా భావన చేస్తూ ఉంటే మీ యొక్క ఆలోచనలకి సంబంధించి, మైండ్కి సంబంధించి, మానసిక వ్యాధికి సంబంధించి తగ్గుతుంది. సో ఈ మూన్ గేజింగ్ వాటరు తాగడం వల్ల కూడా మనకి ఆ చంద్రుడి నుంచి వచ్చే ఎనర్జీని మనం తీసుకుంటాం. ఇంకొక బాటిల్ మార్నింగ్ టైము నింపేసి పెట్టండి. మార్నింగ్ సన్ రైజ్ వస్తుంది కదా, ఆ సన్ గేజింగ్ వాటర్ అంటారు. సన్ రైజ్ మీకు ఆ యొక్క సూర్యుని యొక్క శక్తి ఆ వాటర్లో పడుతుంది. సో దానివల్ల మన శరీరానికి సంబంధించి ఎలాంటి రోగాలున్నట్టు కూడా తగ్గుతాయి. హై ఎనర్జీ మనం తీసుకోవచ్చు. సో ఇవాళ రేపు సూర్యుని యొక్క శక్తి తీసుకోవడం కూడా తక్కువైపోతుంది. బయట తక్కువ అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ ఇంట్లో ఉన్న ఇంటి లోపల పనంతా జరుగుతుంది. సో ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత, లేదంటే ఏదైనా జాబ్కి వెళ్ళినాక, బిజినెస్కి వెళ్ళిన తర్వాత కూడా లోపల ఉండి పని చేసుకోవడం ఎక్కువైపోతుంది. బయట తిరిగేది తక్కువ టైం మనం.
సో కాబట్టి ఆ ఎనర్జీని మనం తీసుకోవాలంటే సన్ గేజింగ్ వాటర్ మనం తీసుకోవాలి. సన్ రైజ్ మనం సూర్యుని యొక్క శక్తి ఎనర్జీ మనం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. సో ఈ రెండు కూడా మీరు యూస్ చేసుకోవాలి. కాబట్టి నేను నైట్ మీకు ఆ యొక్క అవి వాటర్వి నేను పెట్టాను మీకు. ఓకే, ఆ వాటర్ బాటిల్స్ పెట్టాను. అవి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోండి, ఉంటే గనక వాడుకోండి. గాజు బాటిల్ మాత్రమే ఉండాలి. అది బ్లూ కలర్ది ఉండాలి. ఓకే, బ్లూ కలర్ గాజు బాటిల్ అది. సో అందులో నైట్ టైం ఒక బాటిల్ పెట్టేసి వదిలేసేయండి. అది మార్నింగ్ డే అంతా తాగొచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఈ వాటర్ బాటిల్ అయిపోయిన తర్వాత మీరు సన్ గేజింగ్ వాటర్ని తాగండి. సో ఎవరికైనా సరే హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు ప్రతిరోజు సన్ గేజింగ్ వాటర్ని కంపల్సరీ తాగండి. మానసికంగా మైండ్ డిస్టర్బ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువ కొంతమంది ఉంటారు. చిన్న విషయానికి కూడా ఎక్కువ టెన్షన్ పడిపోయే వాళ్ళు, బాధపడే వాళ్ళు, ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మూన్ గేజింగ్ వాటర్ చాలా యూజ్ అవుతుంది. కాబట్టి సో నేను అందుకు ఆ వాటర్ బాటిల్ని పెట్టాను. అమెజాన్లో దేనిలో అయినా దొరుకుతాయి మనకి, అవి తెప్పించుకోండి, అవి వాడండి. సో అవి వాడేటప్పుడు ఆ యొక్క బాటిల్కి కూడా మీరు మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది అనేసి ఒక స్టిక్కర్ లాగా దానిపైన ఒక పేపర్తో రాసేసి ఆ పేపర్ని దానికి స్టిక్ చేసేసి ప్రతిసారి మనం తాగే ప్రతిసారి కూడా మనకది కనిపిస్తుంది. మనం తాగే ప్రతిసారి, ఆ వాటర్ని తాగే ప్రతిసారి మనకవి ఆ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మనకు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఒకసారి మళ్ళీ మనము తలుచుకున్నట్లు ఆ యొక్క కోరికకి మనం ఎనర్జీ ఇచ్చినట్టు. మనలోని అనంతమైన ఎనర్జీ ఉంటుందండి. సో ఆ ఎనర్జీతో మనం ఏదైనా హీల్ చేసుకుని ఏ వర్క్నైనా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. ఓకే, అలా అనేసి కూర్చున్న దగ్గరికి రావాలంటే రావు. మనం కష్టపడితేనే వస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. మన కష్టాన్ని మనం అనుభవించాలి అంటే మన కష్టం యొక్క ప్రతిఫలాన్ని మనకు దక్కాలి, మనం అనుభవించాలి అంటే ఇలాంటివి మనం చేయాలి. ఎందుకంటే మన యొక్క మైండ్ని, మన యొక్క ఆలోచనని, మన యొక్క ఎనర్జీని వేరే వాళ్ళ కోసం, వేరే అనవసరమైన విషయాల కోసం మనం వేస్ట్ చేసుకోకుండా మన ఎనర్జీతోటి మన పనులని మనం చేసుకుందాం, అంతే. సో ఫస్ట్ మనం ఉద్ధరింపగలిగితే అప్పుడు బయట వాళ్ళని ఉద్ధరించవచ్చు. మన పనులని మనం చేసేసుకుంటూ తర్వాత అందరికీ మనం చేయొచ్చు.